prompting the police to register a case naming Allu Arjun as a ఢిల్లీలో ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. అయినా కూడా వాళ్ళ మామ కూడా సీఎం గారికి దగ్గర వ్యక్తి, చుట్టరికాలు కూడా ఉండుంటాయి, చంద్రశేఖర్ రెడ్డి గారు వీళ్ళంతా. కానీ అది చట్టపరంగా మరి ఒక మహిళ బహిరంగంగా అంత रथ पर मेरे हाथ रख दिया तूने, क्यों? क्या हुआ? मेरा बड़ा दिल था यार कि पुष्पा कर लूं। शाहरुख खान अब जो था पहले वो था, अब जो है युवा एक्टर है अल्लू अर्जुन। అల్లు అర్జున్ కి మళ్ళీ జైల్. పుష్ప 2 కలెక్షన్ ఇంకా సరిపోదు. అసలు పుష్ప 2 మొత్తం కలెక్షన్ ఎంత? షారుఖ్ పరువు తీసిన అల్లు అర్జున్. పుష్ప 2తో అల్లు అర్జున్ కి ఎలా పరువు పోయింది తెలవాలంటే వీడియో మొత్తం చూడండి. అసలు ఏమైంది అని తెలుసుకునే ముందు సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి. ఈ వీడియోలో మనం పుష్ప 2 కలెక్షన్ ఇంకా అల్లు అర్జున్ జైల్ సెలెక్షన్ రెండు మాట్లాడతాం. పుష్ప 2 ఇండియాలో పెద్ద హిట్. రాజమౌళి బాహుబలి కేజీఎఫ్ పట్టు, బాహుబలి కేజీఎఫ్ ఆర్ఆర్ఆర్ చేసిన ఫస్ట్ డే కలెక్షన్ ని క్రాస్ చేసి గెలిచిన పుష్పరాజ్. కింద మీద ఊపు, బాలీవుడ్ తోపు అనుకునే వాళ్ళు, కానీ బాలీవుడ్ని పుష్పరాజ్ కిందికి తొక్కేస్తాడు అని ఎవరు ఊహించలేదు. బాలీవుడ్ భాష షారుఖ్ ఖాన్కి ఉంది ఇప్పుడు మంచి డైరెక్టర్ల కరువు. అందుకే సుకుమార్ పుష్ప 2 ఫస్ట్ డే కలెక్షన్తో పోయింది పరువు. మా షారుఖ్ ఖాన్నే గొప్ప. జవాన్ ఫస్ట్ డే కలెక్షన్ 65 crores అని బాలీవుడ్ వాళ్ళు మురిసిపోయారు. కానీ పుష్ప 2 ఫస్ట్ డే వరల్డ్ వైడ్ కలెక్షన్ చూసి మూసుకొని పోయారు. షారుఖ్ ఖాన్ జవాన్ ఫస్ట్ డే ఇండియన్ కలెక్షన్ 65 crores ఇదే గొప్ప అనుకుంటే, పుష్ప 2 ఫస్ట్ డే 72 crores చేయడం చిన్న విషయం అల్లు అర్జున్ ఊరుకుంటే. జస్ట్ 11 రోజుల్లోనే 1409 కోట్లు సంపాదించి పుష్పరాజ్ ఆల్ టైమ్ రికార్డ్ ని సాధించుకున్నాడు. కానీ 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 పుష్ప 2తో ఇంత డబ్బు, పేరు, క్రేజ్ ఎక్కువసేపు ఉండలేదు. సంధ్యా థియేటర్లోని ఆ చిన్న పిల్లల తల్లి చనిపోవడం అల్లు అర్జున్ కి శాపంగా మారింది. అల్లు అర్జున్ పుష్ప 2 చూడడానికి సంధ్యా థియేటర్కి రావడంతో ఎక్కువ క్రౌడ్ వల్ల ఒక తల్లి చనిపోయారు. ఇంకా ఆ కొడుకు మాత్రం ఇంకా హాస్పిటల్లోనే ఉన్నాడు. దీనితో అల్లు అర్జున్ ని సడన్ గా వచ్చి అరెస్ట్ చేశారు పోలీస్ వాళ్ళు. ఫ్యామిలీ వాళ్ళందరూ టెన్షన్లో పడ్డారు. ఎలానో అలా నెక్స్ట్ డే అల్లు అర్జున్ బెయిల్ తీసుకొని బయటికి వచ్చాడు. ఇది అల్లు అర్జున్ తప్పు కాదు, పోలీస్ వాళ్ళ తప్పు అని అనుకుంటున్నారు కొంతమంది. కానీ అల్లు అర్జున్ వల్ల 2 పిల్లల తల్లిని కోల్పోయారు, ఇంకా ఒకరు మాత్రం హాస్పిటల్లో ఉన్నారు అని బాధపడుతున్నారు కొంతమంది. అసలు తప్పెవరిది? ఇన్ఫార్మ్ చేయకుండా వచ్చిన అల్లు అర్జున్దా, సరిగ్గా సెక్యూరిటీ ఇవ్వని పోలీస్దా, లేదా సంధ్యా థియేటర్ వాళ్ళ మిస్టేకా? కామెంట్లో చెప్పండి. బెయిల్ వచ్చిన అల్లు అర్జున్కి మళ్ళీ షాక్ వచ్చింది. అది ఏంటంటే, బెయిల్ రద్దు చేయాలని పోలీస్ వాళ్ళు డివిజన్ బెంచ్కి పోనున్నారు. ఫైనల్ పాయింట్కి వస్తే పుష్ప 2 అన్ని రికార్డులతో పైకి ఎక్కిన అల్లు అర్జున్ చిన్న సంఘటన వల్ల పోలీస్ రికార్డులోకి. ఈరోజు సినిమాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, కానీ పిల్లల తల్లి మాత్రం రాలేదు. మీకేమనిపిస్తుంది కామెంట్లో చెప్పండి. మీకు వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేసి ఫ్రెండ్స్కి షేర్ చేయండి. తాగండి, ఊగండి, కానీ లైఫ్లో ఎవరిని బాధ పెట్టకండి. మళ్ళీ కలుద్దాం. సియా.